హలో ఫ్రెండ్స్, ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్ 2025కి సంబంధించి కాలేజెస్కి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో 2024-25కి సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే విడుదల చేశారు. సో ఈ రోజుతోటి మనకి ఒక వారం రోజులు అయితే కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అయితే విడుదల చేసి మనకి 394 కోట్ల రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడడానికి మీరు ఎలిజిబులా, నాట్ ఎలిజిబులా, ఇంకా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పెండింగ్ లో ఉందా లేదా కంప్లీట్ అయిందా, ఇలా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా ఉందో మీరైతే కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాలి. సో అది ఎలాగంటే ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. ఈ మెథడ్ అనేది 100% పక్కాగా వర్క్ అవుతుందండి. మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూపించాను. బట్ ఏంటంటే అది చాలా మందికి కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. తప్పకుండా ప్రతి స్టూడెంట్ కూడా వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నీట్ గా అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపించాను. సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. అదే మీరు ఇచ్చే సపోర్ట్ అనమాట. సో ఇక ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్లో మనకి జ్ఞానభూమి పోర్టల్ అని ఉంటుందన్నమాట. దాన్ని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఏపీసీఎఫ్ఎస్ఎస్ జ్ఞానభూమి అనేది వస్తుంది. సో ఈ వెబ్సైట్ లో ఎలా చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది చాలా తక్కువ మందికి మాత్రమే వర్కౌట్ అయింది అన్నారు. సో ఇప్పుడు రెండో మెథడ్ ఏంటంటే, మనకి జ్ఞానభూమి అఫీషియల్ వెబ్సైట్ gnanabhumi.ap.gov.in అని ఉంది కదా. ఈ వెబ్సైట్ లో ఒక చిన్న ట్రిక్ ని అయితే యూజ్ చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ అనేది 100% చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి, దాని కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి దగ్గర వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత దాని కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మీకు తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని న్యూ పాస్వర్డ్ ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోండి. దాన్ని సేవ్ చేసుకోండి. ఇంకా తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ ఐడి దగ్గర ఆధార్ నెంబర్, దాని కింద పాస్వర్డ్ వచ్చేసరికి కొత్తగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేసి దాని కింద క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టండి. అప్పుడు మీకు నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వెల్కమ్ అనేసి గ్రీన్ కలర్ లో పైన మీ పక్కన పేరు వస్తుంది. సో మీది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 2 టైమ్స్ వెనక్కి అయితే రండి. ఇలాగా మనకి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఇందాక ఆ పేజ్కి అయితే వచ్చేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుందండి. సో ఇప్పుడు దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఐడి అనేసి, సో అక్కడ సెలెక్ట్ దాని మీద క్లిక్ చేసి మనం ఏంటంటే 2025కి సంబంధించిన నెంబర్ తోటి ఒకటైతే ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఐడి, అదే అనమాట. ఆ అప్లికేషన్ ఐడిని సెలెక్ట్ చేసుకుని గెట్ అప్లికేషన్ స్టేటస్ అయితే కొట్టండి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ మెథడ్ అనేది 100% పక్కాగా వర్క్ అవుతుంది. సో మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడండి నీట్గా. సో స్టెప్ బై స్టెప్ చేసుకోండి. చూశారు కదా, నేను గెట్ అప్లికేషన్ స్టేటస్ అని కొట్టంగానే స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే మనకి సెక్రటేరియట్ వెరిఫికేషన్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్, ఇంకా ఓటీఏ కంప్లీటెడ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇలాగా మనకి ఏంటంటే క్లియర్గా అయితే ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా 2 నుంచి 3 వారాల్లో మీరు చదువుతున్న కాలేజెస్ కి ఫీ అమౌంట్ అనేది పడుతుంది. అది ఓసీ ఇంకా బీసీ స్టూడెంట్స్ కి అయితే, ఇంకా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే స్టూడెంట్ అకౌంట్ లోనే ఈ యొక్క ఫీజు అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఆ అమౌంట్ తీసుకెళ్లి మీరు కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సెక్రటేరియట్ వెరిఫికేషన్ దగ్గర ఓటీఏ పెండింగ్ అని చూపించినా సరే మీరు కంగారు పడాల్సిన పని లేదు. కొంచెం టైం అయితే పడుతుంది అప్లికేషన్ అప్డేట్ అవడానికి. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్ స్టేటస్ అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రం మీకు కాలేజీ ఫీ అమౌంట్ అయితే పడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.